ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈరోజు సాయంత్రం తప్పకుండా 5:40 మీ ఇంట్లో జరిగేది ఇదే, అదేంటో తప్పకుండా తెలుసుకో అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి కష్టాలు సమస్యలను నాకు కామెంట్ అయితే రాయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు, చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం అనేది లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువు గారిని సంప్రదించి లబ్ధి పొందాను. ప్రతి ఒక్కటి కూడా మన సమస్యకి ఏదైతే పరిష్కారం ఉంటుందో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువు గారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే మనకి జ్యోతిష్యం చెప్తారు. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, ఇంకా భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా సరే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి. గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏదైనా పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మనకు వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. తప్పకుండా మీకు సమస్యలుంటే ఈరోజు సాయంత్రం అంటే 5:45 మీ ఇంట్లో జరిగేది తప్పకుండా ఇదే అని తెలుసుకొని బాబాగారు మనకు ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారి సందేశం మనకు ఎలాంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. మరి ఎప్పుడు కూడా మీరు అనుకుంటూ ఉంటారు, మాకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మేము నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడు మమ్మల్ని రక్షిస్తుంటాడు అని. నిజమే, మీరు విన్నది నిజమే. ఎప్పుడూ కూడా మీరు ఏ భగవంతునైతే మీ ఇష్ట దైవాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతారో అప్పుడు ఎటువంటి కష్టాలున్నా కూడా, కష్టాల సుడిగుండంలో మీరు కొట్టిమిట్టిలాడుతూ ఉన్నా కూడా మీకు తప్పకుండా భగవంతుడు మిమ్మల్ని గట్టెక్కించే తీరుతాడు. నీ చుట్టూ నీ వెంటే తప్పకుండా ఉంటారు. నిన్ను రక్షించుకుంటారు. ఎన్ని సుడిగుండాలనైనా సరే నిన్ను తాకే ముందు నీ సాయిని తాకాలనుకునేటువంటి సంగతి వాటికి బాగా తెలుసు. కాబట్టి ఇక నుంచి అయినా సరే ధైర్యంగా ఉండు. ఇది నీ సాయి మాటగా ప్రతినిత్యం కూడా నువ్వు గుర్తుంచుకుంటూ ఉండు. అలాగే నీ మనసును కష్టపెట్టే విధంగా ఎలాంటి బాధ వచ్చినా సరే, ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ సాయి ముందు వాటన్నిటికీ కూడా తీసుకొని నీ వద్దకు పంపిస్తాడని మాత్రం, ఇది కేవలం సంతోషిస్తాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దమ్మా. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉన్నాననే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు. నువ్వు ఆ పని చేసేటప్పుడు సజావుగా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కానీ నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని ఉంచుకోకూడదు. అపనమ్మకంతో చేసే ఏ పనైనా సరే ఎప్పుడు నీ మనస్సుకు అంత ఫలితాన్ని ఇవ్వదు. నువ్వు ఎలాంటి బాధ అయినా కానీ, ఎలాంటిదైనా నీ మనస్సును కనిపించినప్పుడు ఒకే ఒకసారి ఆ సమస్యని ఈ విధంగా చెప్పు. ఎందుకంటే శాశ్వతంగా అయితే నువ్వు నా దగ్గర ఉండిపోలేవు కదా. నువ్వు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి సమస్యవు. ఎప్పుడు కూడా తోడుంటారు నాకు నా సాయి ఉంటాడనే సమస్యతో నువ్వు చెప్పు. వెంటనే నీ నుంచి దూరం అయిపోయి ఇక నీ దగ్గరకు రావాలన్నా కూడా ఒక నిమిషం అది ఆలోచించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా చెప్తున్నానంటే నువ్వు ప్రతినిత్యం కూడా బాధపడుతూ ఉంటావు కదా. అందుకే నీకు మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, ఏదైనా కానీ నిన్ను ఎక్కువగా బాధ పెట్టే ప్రయత్నం వచ్చినప్పుడు కూడా నీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం చేసేలాగా అవకాశాన్ని నేను నీకు దోహదపడతాను. ఎందుకంటే నీకు నచ్చకపోయినా కూడా నీకు నటించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. నువ్వు కాలానికి సహాయం అందిస్తున్నావు, అలాగే కాలానికి అనుకూలంగా ఎంతో బాధను కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నావు. నాకు నీ వెంటే సాయి రూపం తప్పకుండా ఉంటుంది. నా వెంట సాయి ఎప్పుడు కూడా ఉంటారు, రక్షిస్తూ ఉంటాడు. అంతా ఆయన చూసుకుంటాడు.
కాబట్టి ఎలాంటి నమ్మకంతో నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా నీకు వచ్చేటువంటి సమస్యలు అన్నీ కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. నువ్వు ఎన్నడూ కూడా ఎలాంటి సమస్య వచ్చినా సరే భయపడకూడదు. సమస్యను చూసి భయపడుతున్నావంటే అది ఇంకా ఇంకా పెద్దదై మనల్ని పెనుభూతంగా చేసి ఇంకా ఇంకా భయపెట్టేస్తుంది. ఆ సమస్య నుంచి చిన్నది అయిపోయి కదా, కాబట్టి సమస్యని ఎప్పుడైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. ముందు మన కష్టం కనపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని చిరునవ్వుతో ఎదుర్కోవాలి, పరిష్కరించాలి. కష్టం లేని జీవి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎంత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన బాధను ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నీకొచ్చిన కష్టం కూడా అలాంటిదే. సమస్యను కేవలం నీకు మాత్రమే వచ్చిందని నువ్వు అపోహపడుతున్నావు చెప్పు. అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు. ప్రతి ఒక్క జీవికి, పుట్టిన ప్రతి ఒక్క జీవికి సమస్య అనేది తప్పకుండా ఉంటుంది. కానీ అది జయించినప్పుడు సంతోషం చాలా ఆనందంగా కూడా మనకు అగుపిస్తుంది. కాబట్టి ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా అసలు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి మార్గాన్ని నువ్వు వెతకాలి తప్ప ఎలా తప్పించుకోవాలి అనే తప్పుడు దాని మార్గం మాత్రం నువ్వు ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు. నీకు నచ్చకపోయినా, నీకు నచ్చినా సరే నటించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. ఇంకొంతకాలం అటు నీకు దూరం అంటూ ఎదురు చూడక తప్పదు. కేవలం కాలం నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాలని, నిన్ను, నీ కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధించాలని చాలా అంటే చాలా ప్రయత్నాలైతే చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా వాటికి ఏమాత్రం శక్తి సరిపోవడం లేదు. ఎందుకో తెలుసా? మీ అందరికీ కూడా అడ్డు ఈ సాయి అనేటువంటి శక్తి ఎదురు నిలబడి ఆపద నుంచి మిమ్మల్ని ఎలా బయటపడేయాలి అనేటువంటి మనోధైర్యాన్ని నీకు తప్పకుండా వస్తుంది. ఈ విషయం ఒకటి గుర్తు తెచ్చుకో. ఈరోజు సాయంత్రం 5:45 మీ ఇంట ఒక ఊహించినటువంటి అద్భుతం జరగబోతుంది. అదేంటో తెలుసా? ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో, అలాగే ఇంకా ఎవరికైతే పుత్ర సంతానం కలగలేదని ఎంతో మనోవేదనకు గురి అవుతూ ఉంటారో, ఇంకా ఎప్పుడు కూడా వారందరికీ అంటే ఇప్పుడు కుటుంబ కలహాలు కానీ, ఇంకా ఏదైనా కానీ ఎవరికి చెప్పుకోలేనటువంటి ఏదో ఒక రకమైన బాధ అనేది ఉంటుంది కదా. అది ఏదో ఒక శుభవార్త అనేది మీకు తప్పకుండా ఈరోజు తారసపడుతుంది. ఈ సాయి తండ్రి మీద నమ్మకం ఉంచుకొని ధైర్యంగా ఉండు. సంతోషంగా ఉంటావు. నీ సాయి తండ్రి యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది. నా బాబా అన్నీ నాకు ఇలాగే చెప్తారులే, ఇంతవరకు నాకు ఏమీ జరగలేదులే అని బాధపడుతున్నావు కదా. ఎప్పుడు కూడా నమ్మకమే ఆయుధం కదా. నమ్మకం నీలో ఉంటే సర్వం నీకు జరుగుతుందని నమ్మకం నీలో ఉంటే తప్ప అది జరిగి తీరుతుంది. నా జీవితంలో నాకు ఏది మంచి అనేది జరగనే జరగదు. నాకు ఎప్పుడు నా జీవితం ఇలానే ఉంటుంది. నాకు చనిపోవాలని ఉంది. నువ్వు ఎప్పుడైతే ఇలా బాధపడుతూ కూర్చుంటావో అప్పుడు తప్పకుండా నీ జీవితం కూడా నీ కళ్ళ ముందు అలానే కనిపిస్తుంది. చూడమ్మా, ఎప్పుడు కూడా మంచి ఆలోచనలను అలవరుచుకుంటూ ఉండాలి. ఈరోజు నా సాయి తండ్రి నాకు సాయంత్రం నాకు మంచి చేస్తానని అంటున్నారు కాబట్టి నమ్మకంతో ఎదురు చూస్తాను. ఎన్నాళ్ళైనా సరే నా సాయి చెప్పిన మాట నిజమవుతుంది. నమ్మకంతో ఎప్పుడు కూడా ఉంటాను. ఒక పట్టుదలతో ఉండాలి, ఒక సంకల్పంతో ఉండాలి, అంతే తప్ప నా సాయి నాకు ఏది కూడా ఇలానే చెప్తారు కానీ నాకు ఏది ఇప్పటి వరకు జరగలేదని నిరుత్సాహపడిపోతే ఎలా చెప్పు. ఎప్పుడు కూడా ధైర్యంగా, నమ్మకంతో, సంతోషంగా ఉండాలి. అలా ఉంటేనే కదా మీరు ఎప్పుడు మనోధైర్యాన్ని నింపుకుంటూ ఉండేది. నీ యొక్క తెలివి చూసి నీకు వచ్చినటువంటి సమస్యలే, నీ చుట్టూ కూడా ఉన్నటువంటి సమస్యలే నిన్ను చూసి పారిపోతాయని గుర్తుంచుకో. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఒకరికి ఎప్పుడు బాధ పెడుతున్నట్లు కనిపించినట్లయితే వారికి నీకు తెలియకుండానే నువ్వు ఆనందం కలిగించేలా చేసేటువంటి దానివి అవుతావు. ఎందుకంటే అందరూ కూడా నువ్వు ఎప్పుడు బాధపడతావా, ఎప్పుడు కృంగిపోతావా, ఎప్పుడెప్పుడు నష్టపోతావా, నీ నుండి ఎలాంటి చెడు మాటలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళంటే అటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అటువంటి అవకాశం అనేది నువ్వు ఇవ్వద్దు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు, చిరునవ్వుతో ఉండు. నీ ముఖంలో చిరునవ్వు ఎప్పుడు కూడా చెదిరిపోనియద్దు. అప్పుడే వాళ్ళు నిన్ను ఏదైనా చేయాలని చూసినా సరే నీ చిరునవ్వు ముందు ఇంకా ఇంకా సంతోషంగానే ఉంటారు. వీళ్ళని ఏమీ చేయలేమంటూ వాళ్ళే నిన్ను చూసి పారిపోతారని గుర్తుంచుకో. ఇది నీ సాయి తండ్రి నీకు ప్రేమతో చెప్పినటువంటి మాట. తప్పకుండా గుర్తుపెట్టుకొని సంతోషంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండు. నీ సాయి తండ్రి నీకు మంచే కోరుకుంటున్నాడు. ఎప్పుడు కూడా నీకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా కల్పిస్తూ ఉంటాను. ఆ బాధకి కారణం అంటూ లేకపోలేదు, కానీ సమస్యకు ఒక మార్గం అంటూ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తూ మనోవేదనకు గురి అవుతున్నావు చెప్పు. నీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది దగ్గర పడింది. అందుకే
ఈ సమయంలో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం నీకు చాలా అవసరం. ఆ తల్లి యొక్క దీవెనలు నీకు, నీ కుటుంబానికి వరం లాంటివి. ఇక నీకు చాలాసార్లు చెప్పాను కదా, ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళమని. కానీ నువ్వు మాత్రం దాని గురించి ఆలోచిస్తూ తీవ్రమైన మనోవేదనకు గురి అవుతూ ఉన్నావు. కొన్ని మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు, వాటన్నిటినీ ఎవరికైనా సరే అనుభవించక తప్పదు. విధిరాతలో ఎవరు కూడా తప్పించుకోలేరు కదా. నువ్వు పడిన కష్టాలకు ఫలితం దక్కే సమయం ఆసనమైంది. నేను నీకు తోడుగా ఉన్నాను. నీ మంచి చెడులు చూసుకునే బాధ్యత నీ తండ్రిగా నా మీద ఉంది. నువ్వు ఇలా అనుకుంటూ ఉన్నావు, బాబా నేను చాలా రోజుల నుంచి నేను ఎన్నో రకాలైన కష్టాలను, బాధల్ని అనుభవిస్తూ ఉన్నాను. వాటితో పోరాడుతూ ఉన్నాను. పోరాడి అలసిపోయాను. నన్ను మీరు ఎప్పుడు అనుగ్రహిస్తారు? ఆనందకరమైనటువంటి జీవితాన్ని నాకంటూ ఉంటుందా లేదా అని అనుకుంటూ ఉంటున్నావు కదా. నువ్వు నా ముద్దుల బిడ్డవు. నీకంటూ కొత్త జీవితాన్ని అందించబోతున్నాను. విజయంతో నిండినటువంటి జీవితాన్ని అందించబోతున్నాను. దానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాను. అలాంటి జీవితాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండు. నువ్వు చూస్తూ ఉండు. నువ్వు కోరుకున్నది నీకు దక్కే సమయం అన్నీ కూడా నీ చెంతకు చేరుతాయి. దానికోసం నువ్వు చింతించాల్సిన అవసరం లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ భగవంతుడి మీద నువ్వు నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు. ఆ భగవంతుడు నిరంతరం స్మరిస్తూ ఉండు. నిన్ను ఎలాంటి పరిస్థితిలో అయినా సరే ఆయన రక్షించే బాధ్యత తప్పకుండా తీసుకుంటాడు. నువ్వు చేయాల్సిన పని మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. నీ ముఖంలో చిరునవ్వు కనిపించాలి. ఎప్పుడు కూడా నా నామస్మరణ చేస్తూ ఉండు. నా యొక్క నామస్మరణ నీ కష్టాలకు, సమస్యలను దూరం తరిమి కొడుతుంది. నీకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా కానీ ఎలాంటి అపాయం నీ దరికి రాకుండా చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా కష్టాలకు భయపడొద్దు. ఎదురు నిలబడి ప్రతి ఒక్క సమస్యని కూడా ఓర్పు, సహనంతో, ప్రేమతో ఎదుర్కోవాలి. ఒక విషయం చెప్పనా? జీవితంలో ఎందరో ఎన్ని సంపాదిస్తారు. ధనము, పేరు ప్రతిష్టలు, ఐశ్వర్యము, ఆరోగ్యము, కుటుంబము అన్నీ కూడా అన్ని రంగాల్లో కూడా విజయం అనేది సాధిస్తారు. అయితే ఇదంతా కూడా తమ గొప్పతనమేనని, స్వయం కృషి అని గర్విస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎదురు దెబ్బ తగలగానే ఇదంతా శత్రువుల పన్నాగమని వాపోతారు. దేవుడా అని గుడి గోపురాలు తిరుగుతూ ఉంటారు. కలిసి వచ్చిందంతయు తమ ప్రతిభనేనని అనుకునేవారు కలిసి రానప్పుడు కూడా తమ చేతకానితనమని ఎందుకు అనుకోరు చెప్పు? కలిసి వచ్చిందంతయు కూడా భగవత్ అనుగ్రహం వలన మాత్రమేనని, అందులో తమ ప్రతిభ ఏమీ లేదని తలచిన వారు నిజమైన భక్తులవుతారు. కష్టకాలంలో భగవంతుణ్ణి ప్రార్థించుటకు, దైవ సహాయమును యాచించుటకు అర్హులు. కాలం కలిసి వచ్చేంత వరకు కన్ను మిన్నుగానక ప్రవర్తించుతూ ఉన్నవారు కాలం కలిసి రానప్పుడు దైవంను ప్రార్థించుటకు అనర్హులు అవుతారు. ప్రార్థించునను దైవం వింటుందో లేదో మనకు తెలియదు. అందువల్ల ప్రతిరోజు నిద్రించే ముందు తనకు కలిగిన సుఖ సౌఖ్యములను, విజయములను, పేరు ప్రతిష్టములను దైవములను నివేదించి కృతజ్ఞతలు చెప్పాలి. నేను సాధించాను అనే భావన వదిలి, దైవం నా చేత చేయించిందని నాదేమీ లేదు, నేను నిమిత్త మాత్రుడను అనే భావన కలిగి ఉండండి. అటువంటప్పుడు దైవం అడుగడుగునా మీకు సహాయకారిగా, మార్గదర్శిగా ఉంటుంది. అర్థమైంది కదా? ఎవరైనాను తన జీవితంలో కోరుకునేది ఏమిటి? సామరస్యత, సుఖశాంతులు మాత్రమే కదా. దుఃఖములు, చిక్కులను కోరుకోరు కదా. అటువంటప్పుడు జీవితంలో మీరు కోరుకునేవి సాధించుట కొరకు ఒక చక్కటి జీవన విధానమును ఎంచుకొని నిర్ణయించుకోరు. ఈ రోజున మీ జీవితంలో పండుతున్న శుభ గడియలు నిన్న మీరు నాటిన విత్తనములే కదా. మీరైతే రేపటి మీ పంటలో విజయాన్ని కోరుకుంటారు. వాటిని మాత్రమే ఈరోజు కర్మల ద్వారా నాటుటకు ఎందుకని ప్రయత్నించరాదు? ఈరోజు నానేమిటి? అందుకు నిన్నటి నేనే కారణం కదా. కాబట్టి రేపు నేనేమిటి, ఎలా ఉండాలి అనే దానికి ఈనాటిది ఈ సత్కర్మల ద్వారానే నేను సాధిస్తానని నిర్ణయించుకోండి. మీ జీవితంలో ముఖ్య అంశములుగా మార్చండి, సరిదిద్దండి. స్వార్థము, కపటము, దుర్మార్గులను మీ మనస్తత్వంలో నుండి తుడిచివేయండి. దాన దక్షిణములను, ధర్మబుద్ధిని పెంచండి. ఆలోచన, మాట, చేతులతో శుభాకాంక్షను చేర్చండి. ఎవరి మనసును, శరీరాన్ని ఎప్పుడూ కూడా గాయపరచొద్దు. అప్పుడు మీలోని పాపము నశిస్తుంది. పాప భారం తొలగించలేకపోయినా మీరు పరిపూర్ణతను, సామరస్యతను, సుఖశాంతులను సాధించగలుగుతారు. దీనికి మీ బాధ్యతగా స్వీకరించి ఆచరించండి. ఏ సందర్భంలో
అయినా సరే ధైర్యంగా ఉండాలి. ఈ రోజుతో నువ్వు పడుతున్న రుణ బాధలన్నీ తొలగిపోతాయి. ఇక నుంచి మీకు అదృష్ట యోగం అనేది పట్టబోతుంది. నీ జీవితంలో అంతా కూడా మంచే జరుగుతుంది. నువ్వు తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా విజయాన్ని సాధిస్తావు. లక్ష్మీ అమ్మవారు నీ ఇంట కొలువు తీరుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నీకు దూరం అయిందని తిరిగి నీ చెంతకు రాబోతుంది. నిన్ను ఎవరైతే దూరంగా ఉంచారో వారే నీ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పి మరీ నీ చెంతకు రాబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన గతాన్ని మర్చిపో. పదే పదే దాని గురించి ఆలోచిస్తూ బాధపడొద్దు. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావు కదా, నువ్వు నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా జీవించండి. నువ్వు చేసే ప్రతి కార్యంలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నా ఆశీర్వాద బలంతో పాటు నా లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కూడా నీకు ఆ అమ్మవారికి అందేలా నిండుగా చేస్తాను. నా మీద అంటే నీకు అంతా మంచి జరుగుతుంది. విశ్వాసం ఉంచు. నువ్వు ఇక అనుకున్నది సాధిస్తావు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. నీ ఇంటికి ఒకరు అతిథిగా రాబోతున్నారు. తప్పకుండా వారెవరో గుర్తుంచుకొని జీవితాన్ని సంతోషంగా మలుచుకో. ఈరోజు ఉదయాన్నే ఎప్పుడు కూడా నువ్వు కన్నీరు కారుస్తూ కుమిలిపోతున్నావు కదా, అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను. నువ్వు ఎప్పుడు సంతోషంగా లేవని నాకు అర్థమైంది. అందుకేగా నీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసమే ఈ తీయని వార్తలు తీసుకొని వచ్చాను. నువ్వు ఇప్పుడు నా మాటలు వింటూ కూడా దీనంగా దిగులుగా కూర్చొని ఉన్నావు. అసలు సంతోషం అనేది నీ ముఖంలో కనిపించడం లేదు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అని భయపడుతూ అనుక్షణం బాధపడుతున్న మాట నిజమే కదా. ఎంత బాధలో ఉన్నా కూడా నా బాబా నన్ను రక్షించుకుంటారు, నాకు సహాయం చేస్తారని మనోధైర్యంతో ఉన్నావు. నాకు తెలుసు ఈ సాయి తండ్రి దగ్గరికి వచ్చారంటే నీ సమస్యలు ఉన్న ప్రదేశం అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. నువ్వు పైకి ఎంత నవ్వుతూ ఉన్నా లోపల అగ్నిగుండం ఎలా రగులుతుందో నాకు తెలుసు. నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను. నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా, బాధపడుతుందా, కష్టాలు పడుతుందా అని అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. నా బిడ్డల సంతోషం నాకు తెలుస్తుంది. మరి నాకు ఎందుకు ఇంత దుఃఖాన్ని మిగిల్చారని అడుగుతున్నావు కదా. నేను అన్ని చోట్ల ఓడిపోతూనే ఉన్నాను కదా బాబా, ఒక్కసారైనా సరే నన్ను గెలిపించు అని నా దగ్గర చెప్పుకుంటూ ఉన్నావు కదమ్మా. నన్ను నమ్ముకున్నావు కదా. గెలుపు కోసం ఎదురు చూస్తున్న నీకు తప్పకుండా సహాయం చేస్తాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్నే కదా నమ్ముకున్నాను. మిమ్మల్ని ఎప్పుడు పూజిస్తాను. నీతోనే కదా మాట్లాడుతున్నాను. అలాంటి నన్ను మీరెందుకు బాబా వదిలేశారు? నాకెందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఇచ్చారు చెప్పండి. నమ్మకంతో ఎప్పుడు కూడా ఉండు. నువ్వు కష్టాలు పడుతున్నా సరే ఓర్పుగా ఉండమ్మా, నమ్మకంగా ఉండని బుజ్జగిస్తూనే ఉన్నారు. ఎందుకు బాబా ఈ కష్టాలు, చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్నాను, నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చారు? ఏం పాపం చేశానో చెప్పు. నేను పుట్టడమే నేను చేసినటువంటి నేరమా? అందరూ నువ్వు నష్టజాతకురాలివి, నీ జీవితమే బాగోలేదని నన్ను ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటారు. నమ్మకంతోనే కదా నేను ఈ కాలాన్ని గడుపుతూ ఉన్నాను. ఇది కష్టాల సమస్యలన్నీ కూడా ఒక మంచి దారి చూపు అని అడుగుతున్నావు, ప్రాధేయపడుతున్నావు కదమ్మా. ఎప్పుడు కూడా చూసి మాట్లాడుతున్నావు, అవన్నీ కూడా నేను విన్నాను. నువ్వు నా వైపు చూసి కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎందుకు కరగను చెప్పు. నీ కర్మ దోషాలు తొలగే వరకు నీ బాధలు, కష్టాలు అనుభవించక తప్పదు. ఓర్పు, నమ్మకం, నీ ధైర్యమే నీ బలం. నీ ఓర్పే నిన్ను గెలిపిస్తుంది. నీ ధైర్యం నీకు శ్రీరామ రక్ష. దేనికి భయపడొద్దు. దేన్నైనా కానీ సరే ధైర్యంగా ఎదిరించి పోరాడు. నేనున్నాను కదా. ఖచ్చితంగా విజయాన్ని నీ చేతిలో పెడతాను. అందుకే నువ్వు ఒంటరిగా విను. ఒంటరిగా అని ఎప్పుడూ బాధపడొద్దు. ఒంటరితనం నీకు ఎన్నో నేర్పిస్తుంది. ఎలాంటి వాళ్ళతో ఎలా ఉండాలో అని తెలుపుతుంది. అసలు ఎవరు ఏంటనేది కూడా నీకు తెలియజేస్తుంది కదా. అసలు నిజం చెప్పాలంటే ఒంటరితనమే ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ధైర్యంగా ఉండు. ఒంటరివని ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. నీ బాబా నీకు తోడు ఉన్నాడు కదా, అండగా ఉన్నాడు. అర్థమైంది కదా. దేనికి కూడా అసలు భయపడొద్దు. ఎప్పుడు కూడా నీకు నేను తోడుగా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను. తప్పకుండా నీ జీవితంలో ఈరోజు సాయంత్రంలోపు ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు. సో విన్నారు కదండి. బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.
మీ జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.